దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక సేవకులు రాజయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నా తోటి విశ్వాసులైనటువంటి మీకు కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో సంఘాలలో కానీ సార్వత్రిక సంఘాలలో కానీ కనుమరుగైపోయిన పరిస్థితి ఏంటంటే దేవుని రాకడ గురించి, రెండో రాకడ గురించి చెప్పేటువంటి వ్యక్తులు, సేవకులు కానీ కొదువైపోయారు. చెప్పడమే కాదు, వినేవారు కూడా కొదువైపోయారు. ఎవరైనా చూడండి, ఆశీర్వాదం గురించి కానీ, దీవెన గురించి కానీ, వ్యక్తిగత ఘనత గురించి కానీ పెద్దపీటలు వేసేటువంటి సంఘాలే కనపడుతున్నాయి. కానీ దేవుని రాకడ గురించి చెప్పేటువంటి సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. బాధాకరమైన విషయం, వినేటువంటి వారు లేరు చెప్తే. ఎందుకంటే రేపే దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. మన సిద్ధపరచబడిన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆ వధువు ఎవరైతే ఉన్నారో, వధువుగా గాంచినటువంటి సంఘానికి వరుడిగా గాంచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రేపే రాబోతున్నాడు. నీ ఇలాంతా చక్కబెట్టుకుంటే ఏమంటాం చెప్పండి? అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తారు. విశ్వాసం అలాంటిది. మన విశ్వాసం సమాజంలో కూడా అలాగే ఉంది. అయితే పౌలు గారే కానీ వారితో ఏర్పరచబడినటువంటి ఇతర అపోస్తులే కానీ ఎంతో వాళ్ళు ఎక్కువ టైం ఎలాగంటే దేవుని యొక్క రాకడ గురించి వాళ్ళు తాపత్రయపడేవారు. అపోస్తలైన పౌలు గారు అప్పటికే దేవుని రాకడ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవిస్తూ సంఘానికి రాసేటప్పుడు ఏమంటాడంటే, నేను కొనుక్కోవాలని మిగులు అపేక్షించుచున్నాను అంటాడు. అప్పుడే ఆయన రావాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. అప్పుడే అంటే ఆయన వస్తాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం అప్పుడే ఆయనలోకి ధరించుకున్నాడు వస్త్రం కింద. విశ్వాసాన్ని, నైతికతను కనపరుచుకుంటున్నాడు సంఘానికి. కానీ ఇప్పుడు సంఘంలో చెప్పేవాళ్ళు లేరు, చెబితే వినేవారు లేరు. దేవుని రాకడ గురించి ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు మీరు చూస్తున్నారు లేదో, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా కుదేలైపోతున్నారు. ఎలాగా? ఎందుకంటే ఒకళ్ళకు మించి ఒకళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. అణుబాంబులు వేసుకుంటే ఏమవుద్ది? జీవితం సర్వనాశనం అయిపోద్ది. సర్వనాశనమే కాదు, రాబోయేటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి కూడా కనీసం మౌలిక వసతులు ఉండవు. మౌలిక వసతులు అంటే ఆహార ధాన్యాలే కానీ, కాయగూరలే కానీ ఏవి కూడా పండేటువంటి అవకాశమే లేదు రాబోయే తరానికి కూడా. అలాంటి పరిస్థితులమయ్యన్న గుండె చేతులతో పట్టుకుని బ్రతుకుతున్నారు. ఎవరో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ప్రధానులు వాళ్లే బెబ్బెలెత్తిపోతున్నారు. అసలు ఈ అసమానతమైనటువంటి విషయం ఏంటి, సమాధానం లేకపోవడం ఏంటి, కారణాలు ఏంటి అని వాళ్ళు కొన్నిసార్లు సిట్టింగ్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక వ్యక్తి అంగీకరిస్తే ఇంకొక వ్యక్తి దాన్ని అంగీకరించట్లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా దానికి కారణం, బలమైపోతున్నాయి. అంటే చాలామంది చెప్తున్నారు, గ్లోబల్ వార్లు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇలాంటివి మా తరాల్లో ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయి చెప్తున్నారు. ఆ యుద్ధాలే కానీ, మాట విభేదాలే కానీ, గొడవలే కానీ. చూసారా మటలు ఎలా జరుగుతున్నాయో? కొడుకు ఉద్యోగం పోయిందని తండ్రిని చంపేయడంట. కొడుకు ఉద్యోగం పోవడం ఏంటి, తండ్రిని చంపేయడం ఏంటి? అర్థం లేదు. భార్య ఏమో డ్రమ్లో కంపెట్టేస్తుంది భర్తనే, ముక్కలు చేసి. భార్యనేమో కుక్కర్లు వేపేస్తున్నాడు మనోడు భర్త. చూసారు వార్తలో? అసలు మన జీవితంలో ఆలోచించుకోవడానికి నైతికత ఏది, రోల్ మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయి? అసలు కుటుంబ నేపథ్యాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఏం కనపడట్లేదు. అసలు ఎప్పుడు కనీ విని ఎరిగిన సంగతులు అలాంటి. అంటే వార్తలు చెప్పడానికి మనం రాలేదు, కానీ ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏంటి వాళ్ళు ఏంటి చెప్పినటువంటి దేవుడు ఏ విషయాన్ని మనకి బయలుపరిచాడు, ఎలాగో బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కనీసం ఆలోచించగలిగితే మనకు అర్థమవుద్ది మన జీవిత విలువ. దేవుని వాక్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమవుద్ది ఏంటి ఈ సృష్టిలో, అంటే భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఒక అంచనా వేయగలిగితే మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? జీసస్ కమింగ్ ఆన్ సోన్. ఆయన త్వరగా వచ్చేబోతున్నాడు అని చెప్పగలగాలి. చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది లేకపోతే కనుక చూడండి, 12 మంది శిష్యులు ఎప్పుడు ప్రభుతోటే ఉన్నారు. ఆయన ఏం చెప్పేవాడు? నేను వెళ్ళిపోయే సమయం ఆరంభమైంది అని చెప్పేవాడు. కానీ ఒలివ తోటకు ఆ గెత్సేమనే అనుభవం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? శుభ్రంగా పడుకున్నారు. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, ఎన్నిసార్లు చెప్పినా సరే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినా సరే
వాళ్ళు ఏమనుకున్నారులే, పర్లేదులే మనతో ఉన్నాడు, ఏదో చెప్తున్నాడులే, వెళ్ళిపోతాడంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో అని అనుకున్నారు. కానీ సర్వం ఎలిగినటువంటి దేవుడు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే సమయం నాకు ఆసన్నమైందని చెప్తా ఉంటే పేతురు ఏం చేశాడు? శతాధిపతి సోనరికేసాడు. అంటే చూడండి, మనకి కూడా సంఘంలో ఉన్నటువంటి మనకు కూడా కొన్ని కొన్ని విషయాలు అర్థం కావు. ఎన్నిసార్లు చెప్పినా సరే అర్థమవని విషయం సార్వత్రిక సంఘానికి కూడా ఉంది. ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబో. చాలా ప్రవచనాలు, బైబిల్ ఉన్నటువంటి ప్రవచనాలు దగ్గరగా 75% పూర్తి అయిపోయినాయి అంటున్నారు. అంచనా, బైబిల్ స్కాలర్ అంచనా. అంటే కొద్దిపాటిగా ఉన్నాయి. ఆ ప్రవచనాలు కూడా నెరవేర్చబడితే ఏమవుతుందంటే తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తే ఏమవుద్ది? ఏముంది? విశ్వాసులేమో ఎత్తబడతారో, అవిశ్వాసులేమో విడవబడతారు. విడవబడితే మామూలు విషయమా? ఇలాంటివి మరి సమాజానికి తెలియదు, కరెక్టే. ఏంటంటే వాళ్ళ అన్యులు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, దేవుని విలువ తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలియవు, దేవుని ప్రణాళికలు తెలియవు. గనక వాళ్ళు ఒకవేళ తీర్పు తీర్చబడవలసిన అవసరం వస్తే కనుక రోమీలు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేనట్లుగా తీర్పు తీర్చబడతారు, ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రం ఉన్నట్లుగా తీర్పు తీర్చబడతారు. మరి మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కృప, అంటే ఆయన రక్షణను బట్టి మనకి ట్రాలీ. అంటే దేవుని వాక్యం 10% తెలిసిన వారికి 10% తీర్పు ఉంటుంది, 70% తెలిసిన వారికి 70% తీర్పు ఉంటుంది, 100% తెలిస్తే 100% కూడా తీర్పు ఉంటుంది. ఆ 100%లో కూడా మనం మన వ్యక్తిగత విషయాలకి మనం న్యాయం చేసేటువంటి వారిగా ఉండాలి. మీకు అర్థమవుతున్నాయి కూడా నా విషయాలు. అంటే దేవుని రాకడ గురించి ప్రతి సార్వత్రిక సంఘానికి తెలియాలి. చెప్పేవాళ్ళు లేరు, వినేవారు లేరు, వింటే దాన్ని అనుకరించేవారు కూడా లేరు. బాధాకరమైన విషయం. కానీ పౌలు గారు సూటిగా చెప్తాడు, ఎప్పుడు కూడా సంఘం ఎలాంటి పరిస్థితుల్లో దృక్కోణంలో బలహీనం అయిపోతుందో తెలుసుకుని దానికి రాసినటువంటి ఒక గొప్ప పత్రిక తెస్సలోనికైన రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. త్వరగా నాకు ఇచ్చినటువంటి సమయంలో ముగించుకుందాం. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదని. చాలండి, నెక్స్ట్ చూద్దాం మనం. ఇది తెస్సలోనిక రాసినటువంటి సంఘానికి, అంటే మాసిదోనియాకి ఉన్నటువంటి ఒక ముఖ్య పట్టణం ఏదైనా ఉందంటే తెస్సలోనిక. అక్కడ వర్తకం బాగుంటుంది, అంటే లావాదేవీలు బాగుంటాయి. ఫైనాన్షియల్గా బాగా అభివృద్ధి చెందినటువంటి ఆ మాసిదోనియా ప్రాంతంలో ప్రాముఖ్యమైన పట్టణం ఏదైనా ఉందంటే ఈ తెస్సలోనిక రాసినటువంటి తెస్సలోనిక ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి చెందాడైతే పౌలు గారు మొదటి ప్రయాణం చేసినప్పుడు, ఆయన ప్రయాణం ప్రారంభించినప్పుడు, యెరూషలేము ప్రాంతం నుంచి ప్రారంభించినప్పుడు వెళుతూ ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఈ తెస్సలోనిక సంఘాన్ని ఆయన కట్టాడు మాసిదోనియా ప్రాంతంలో. ఆ కట్టిన తర్వాత ఆయన మరలా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఎదరికి. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళలో కొన్ని సందేహాలు కలిగినాయి. అంటే అక్కడ చెప్పినటువంటి సందర్భాలు వీళ్ళకి కొన్ని నైతికతలు, అంటే కొన్ని వాక్యంలో మెయిన్ లైన్ వీళ్ళకి జ్ఞాపకం పెట్టుకున్నారు. ఏం జ్ఞాపకం పెట్టుకున్నారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవసారి రాబోతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళు ఎవరో అర్థమైనా అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు చూడండి. తెస్సలోనిక ఉన్నటువంటి సంఘం వీళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారు. మనకు కూడా అంతే కదా, వాకింగ్ చెప్పినప్పుడు అన్నీ కూడా గుర్తులో ఉండవు. కొన్ని మెయిన్ లైన్స్ బాగా మనల్ని శ్రమ గురించి, ఇబ్బంది గురించి, శోధన గురించి మాట్లాడినప్పుడు మన సందర్భంలో ఉన్నాం అనుకో, మనకు స్ట్రైక్ అయిపోద్దాం, దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది అనుకుంటారు, దేవుడు మాట్లాడంటే ఎలా మాట్లాడలే భక్త, నేను వచ్చాను కంగారు పడక నిశ్చింతగా ఉండు అంటే వాళ్ళకు ఫీల్ అది. కానీ అలా ఉండదు. దేవుని వాక్యం ద్వారా కూడా మనుషులతో మాట్లాడతాడు దేవుడు. వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు, హృదయ ఆలోచనలు బట్టి మాట్లాడతాడు, పరిస్థితులను బట్టి మాట్లాడతాడు, కొన్నిసారి భార్యలను బట్టి కూడా మాట్లాడతాడు, కొన్నిసారి పిల్లలను బట్టి కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలంటే ఏది అవసరం లేదు, ఏదైనా అవసరం అయితే గాడితో కూడా మాట్లాడేస్తాడు ఆయన. అవునే కదా? గార్ధబాబు మాట్లాడిందా? ఎవరితో మాట్లాడింది? బెలంతో మాట్లాడింది. అలాగే ఆయనకి మాట్లాడాలంటే ఏదో ఒక పరికరాన్ని వాడుకోగలడు ఆయన, ఏదో ఒక వస్తువును వాడుకోగలడు ఆయన, ఏదో దాన్ని వాడుకోగలడు. అలా వాడుకుని మాట్లాడినప్పుడు కొన్ని మన స్ట్రైక్ అయినప్పుడు అలాగ అండర్స్టాండ్ మనం ఆయనకి కమిట్ అయిపోవాలన్నమాట. అలా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాడు మనతోటి, మాట్లాడినప్పుడు మనం స్ట్రైక్ అయినప్పుడు మనం ఇవ్వాలి, ఆయనకి సరెండర్ అవ్వాలి.
అప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఈ తెస్సలోనిక సంఘం కూడా ఆయనకి సరెండర్ అయింది. ఎవరికి? పౌలు గారికి సరెండర్ అయింది మొదట. రెండోది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సరెండర్ అయింది. సరెండర్ అయినప్పుడు వీళ్ళకి కొన్ని సందేహాలు వచ్చేసినాయి. ఏ సందేహాలు వచ్చేసినాయి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రేపే వచ్చేస్తారు అన్నట్టుగా ఫీల్ అయిపోయారు వాళ్ళు. మంచిదే, ఫీల్ అయ్యారు, మంచిదే. ఫీల్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? పని పాటలకు వెళ్ళడం మానేశారు. ఇంకా పని పాటలకు వెళ్ళడం మానేశారు. ఇంకా ఏమీ కూడా పని లేదు మనకి, ఇంక ఇదే పని అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. అలాగని ఉందా దేవుని వాక్యం? అలాగని లేదు. అదే దేవుని గురించి, రాకడ గురించి సిద్ధపాటు అంటే వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారంటే శరీర సంబంధమైన పనులు ఏమి ఇంకా అవసరం వద్దనుకున్నారు వీళ్ళు. తినడం మానేశారు కొంతమంది రేపు వచ్చేస్తాడేమో, ఇంక ఈ గొడవ ఎందుకు, వాతావరణం ఎందుకు అని కొంతమంది ఉంటారు కదా. చెప్పండి, దేవుని రాకడ గురించి సంఘాల్లో చెప్పినప్పుడు అక్కడికి బాగా ఆకలి ఎక్కువ అయిపోతుందంట. ఆకలి, ఈ ఆకలి బెమ్మ మీద ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఎంత చూపు, ఇంకా రేపే ప్రభు వచ్చేస్తాం, ఇంకా పీతలు తింటకూడదు, చేపలు తింటకూడదు, రొయ్యలు తింటాం, ఇవన్నీ తినేస్తాం మొదలెట్టాడు. ఆకలి ఏమవుద్ది? గ్యాస్ట్రిక్ వచ్చి చచ్చిపోతాడు. అవసరం అంటారు అయ్యి. కానీ రాకడ అనేది సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలంటే, మంద స్పిరిచువాలిటీ అంటే ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు ఉండాలి మనకి. కానీ వీళ్ళ చూడండి, వ్యక్తిగత శరీర సంబంధమైన అవసరం లేదంటే అది కావాలి. అంటే ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు, టైం లైన్ చెప్పలేదు కదా అక్కడ ఆయన. ఒకవేళ వెళ్ళిపోవాలి, రేపే సిద్ధపడిపోవాలనేటువంటి ఒక టైమింగ్ పెట్టేయడం అనుకోండి, నిజంగా తినడం మానేచ్చు, పని చేయడం మానేచ్చు. కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన వచ్చే సమయం ఎలా ఉందో చెప్పలేదు. టైం చెప్పాడా? దొంగ వచ్చేటువంటి టైం ఎలాగ ఉంటుందో ఆ సందర్భం అంటే మీరు చెప్తాడు. దొంగ వచ్చేటప్పుడు మీకు చెప్తాడా? చెప్పడు. ఎలా చెప్తాడు? ఎలా వస్తాడంటే హఠాత్తుగా వచ్చేస్తాడు. అలాగే దేవుని యొక్క పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, రాకడ పరిస్థితులు హఠాత్తుగా వచ్చేస్తాయి. అయితే మరి శిష్యులు కూడా ఇదే డౌట్ రేజ్ అయిపోయింది. రేజ్ అయినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, ప్రభువా నీ రాకడ గురించి ఆ మత్తయి సువార్త 27 అధ్యాయం ఉంటుంది, 28 అధ్యాయం మీరు చదువుకుంటే, ప్రభువా మాకు ఇది రాకడ సందర్భం ఎలాగ సంభవించింది, ఎలా తటస్థించింది అనేటువంటి ఆలోచన వారు కలిగినప్పుడు ఆయన అన్నాడు, ఒలివ వృక్షం అంటే ఒలివ చెట్టు ఫలింతది అని చెప్పాడు. ఒలివ చెట్టు క్షమించాలి, అంజూరపు చెట్టు ఫలింతది అని చెప్పాడు. అంజూరపు చెట్టు అంటే, అంజూరపు చెట్టు ఫలింతదంటే చూడండి, అంజూరపు చెట్టును కూడినటువంటి సందర్భాన్ని అంటే ఆ ఉపమానం బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడేదంటే, అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు కాదు, అంజూరపు చెట్టును పోలినటువంటి ఇశ్రాయేలీలు. ఈ పోలికను ఆయన ట్రాలీ చేసామనంటే మీకు ఆ రాకడ వచ్చే సందర్భం ఎలా ఉంటుందంటే, అంజూరపు చెట్టు బాగా ఫలింతదని చెప్పాడు. అంజూరపు చెట్టు అంటే వాళ్ళకు అలా అర్థమైందేమో. అప్పుడు వాళ్ళు ఇంకా వేరే మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమనుకున్నట్టు బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఆయన దగ్గర మాట్లాడడం, ఆయన దగ్గర ఒకళ్ళు సంభాషణ చేసుకునే విషయంలో వాళ్ళకి బాగా అర్థమైంది. అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఎలాగ అర్థమవుద్ది? అంజూరపు చెట్టు అంటే మనకు ఎలాగ అర్థమవుద్ది? ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలుని మీరు చూడండి. అంజూరపు చెట్టుకి ఇశ్రాయేలుకి బాగా సన్నిహితం, అంటే పోలిక బాగా. అంజూరపు చెట్టు ఫలింతదంటే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దానికి పోలిక పెట్టినప్పుడు ఇప్పుడు అదే సందర్భంలో ఎవరు ఉన్నారంటే ఇశ్రాయేలీలు ఉన్నారు అంజూరపు చెట్టు సందర్భంలో. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు. ఈ ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఫలింతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ఒకానొక దినాన్న వాళ్ళకి దేశమే లేదు, ఒకానొక దినాన్న వాళ్ళకి రాజ్యమే లేదు, ఒకానొక దినాన్న వాగ్దాన భూమి వాళ్ళకి లేదు. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. ఐగుప్తు ప్రాంతాన్ని ప్రభు అయినటువంటి దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు వారు వాగ్దానం ఇచ్చి తీసుకొచ్చినప్పుడు అరణ్య ప్రాంతంలో వాళ్ళు తిక్క ఆశలు వేసినప్పుడు ఏం చేశాడంటే నడ్డి వెరగొట్టాడు వాళ్ళ దేవుడు. నడ్డి వెరగొట్టి ఏం చేశాడు? కానాను భూమిని మీకు ఇస్తాను, అయితే మీరు నా వాగ్దానాన్ని, నా యొక్క విధులను, నా యొక్క వాగ్దానాన్ని, నా యొక్క వాక్యాన్ని మీరు గైకొని, నా నిబంధన మీరు గైకొన్నప్పుడు మీకు వాగ్దాన భూమి ఇస్తాను, అప్పుడు దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాడు. యెహోవా కాలం వచ్చేసరికి కూడా వాగ్దాన భూమి ఇచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో కొన్నాళ్ళు వీళ్ళ తిక్క ఆశలు వేశారు. మరలా ఐగుప్తు ప్రాంతంలో ఏదైతే తప్పిదాలు చేశారో, హేయమైన విగ్రహాలకు కానీ వాళ్ళకి నచ్చినటువంటి ఇష్టానుసారమైన బ్రతుకు, అంటే మొగోళ్ళతో మొగోళ్ళు పోవడం, ఆడోళ్ళతో ఆడలు పోవడం, ఇలాంటి వల్గర్ విషయాలు ఎప్పుడైతే చేశారో దేవుడు వాడిని తృణీకరించాడు. అంటే వారితో మాట్లాడడం మానేశాడు. మీరు ప్రవక్తల ఇరిమే కాలంకి వచ్చేసప్పటికి, యాస్కేల్ కాలంకి వచ్చేసప్పటికి బబులోను సామ్రాజ్యం వాళ్ళు చెరపట్టుకుపోతుంది. మరలా వాళ్ళ చెరపట్టుకు వెళ్ళిన తర్వాత మరలా కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి వాళ్ళని మరలా చెర నుండి విడిపిస్తాడు. 75 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ చెర నుంచి విడిపిస్తాడు ఆయన. చెర నుంచి విడిపించినప్పుడు మరలా రోమీ సామ్రాజ్యం పరిపాలనకు వస్తుంది. ఈ రోమా సామ్రాజ్య పరిపాలనలో ప్రభునటువంటి యేసుక్రీస్తు వాళ్ళు ప్రత్యక్షమయ్యారు శరీరధారిగా. ఆ రోమా సామ్రాజ్య విషయంలో కూడా మరలా వీళ్ళ దేవుణ్ణి, అంటే తండ్రి అయినటువంటి దేవుని కుమారుణ్ణి వీళ్ళ అంగీకరించలేదు గనక వీళ్ళ మరలా ఏం చేయరు తెలుసా? కొంత మొదటి శతాబ్దం గట్టించిన తర్వాత మరలా వీళ్ళ చెరకు వెళ్ళిపోయారు. వీళ్ళు అంటే ఆయా దేశాలకు వెళ్ళిపోయారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
ఆ రోమా సామ్రాజ్య పరిపాలన వీళ్ళందరికీ కూడా చాలా వ్యతిరేకత వచ్చింది యూదులకి. అది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అంగీకరించిన కారణాన దేవుడే అపోద్రవాన్ని వాళ్ళకే అనుమతించాడు. అర్థమవుతున్నాయా? అలాగ చెదిరిపోయినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన గుంటూరు ప్రాంతంలో కూడా వచ్చారు, వాళ్ళు మణిపూర్ ప్రాంతంలో కూడా ఉన్నారు, వాళ్ళు యూదులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ మధ్యన మణిపూర్ జరిగిన గొడవల్లో కొంతమంది యూదుల్ని రహస్యంగా తీసుకుపోయారంట వార్తలు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడికైనా ఏ దేశం మీదకైనా సరే యుద్ధాలు జరిగితే, గొడవలు జరిగితే కనుక వాళ్ళకంటూ ఒక మిలిటరీ ఉంటుంది. వారి మిలిటరీ వచ్చి ఏమంటున్నా వాళ్ళని తీసుకుపోద్ది. ఏ ఒక్కళ్ళు కూడా యూదులు చనిపోవడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఇలా తీసుకెళ్తూ వాళ్ళ దేశాన్ని అంతా ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇశ్రాయేలు ప్రాంతం, పాలస్తీనా 2 దేశాలే ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు అభివృద్ధి చెందుతూ పాలస్తీనా భూభాగాన్ని వశం చేసుకుంటుంది అక్కడ, అంటే గాజా ఉన్న ప్రాంతాన్ని. మీకు అర్థమవుతున్నాయా? యెరూషలేము కట్టినటువంటి ప్రాంతంలో సొలొమోను మందిరం కట్టించాడు కదా, మొదటి మందిరం. ఆ మందిరం కూల్చబడింది. ఆ మందిరం కూల్చబడిన ప్రాంతంలో మరలా జెరుబ్బబేలు కాలంలో మరలా మందిరాన్ని కట్టాడు, రెండో మందిరం. ఆ మందిరం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కాలంలో కూల్చబడింది మరలా. అలా కూల్చబడినటువంటి మందిరాన్ని మరలా ఇప్పుడు మూడో మారు మరలా స్థాపించాలి వీళ్ళు. అలా స్థాపించాలంటే అయిపోయినా అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు గోపురం ఉంది అక్కడ, ముస్లిమ్స్కి సంబంధించింది. పాలస్తీనా భూభాగం వీళ్ళదే వాగ్దాన భూమే, దావీదు వాగ్దాన భూమి అది, సొలొమోను మందిరం కట్టించినటువంటి వాగ్దాన భూమి అది, దేవుడిచ్చిన వాగ్దాన భూమి. అందుకే వీళ్ళ తిక్కసలేసిన కారణాన్ని ఏం చేశాడంటే వాళ్ళని చెదరగొట్టాడు దేవుడు. చెదరగొట్టి ఇప్పుడు ఏం చేశాడంటే మూడో మందిరం లేకుండా చేశాడు అక్కడ. వీళ్ళ ప్రార్థన చేయాలన్నా, వాళ్ళకంటూ అభివృద్ధి స్థానం, ప్రతిభ కావాలన్నా సరే వాళ్ళకి ముందర ఏం రావాలి తెలుసా? మందిరం కావాలి వాళ్ళకి. వాళ్ళ ప్రార్థన చేయాలండి. వాళ్ళు ప్రార్థన చేయాలంటే మందిరం కావాలి కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మందిరం ఏడుపు గోడ అని ఉంటుంది. ఆ ఏడుపు గోడ చుట్టే ప్రార్థన చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళకంటూ సొంత మందిరం లేదు ఇప్పుడు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందుతూ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక మందిరం కట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గనక ఇరాన్ యుద్ధాలు వేసి ఆ ముస్లిం మందిరం ఏదైతే ఉందో దాని మీద కనుక ఒకవేళ బాంబు పడితే, అదే సమయాన్ని చూసి వీళ్ళు ఇశ్రాయేలు అక్కడ మూడో మందిరం లేపేస్తారు. ఎలా లేపుతారంటే, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంతా ఎంత టెక్నాలజీ కాదు, రాత్రికి లేచిపోతుంది మూడో మందిరం లేపితే మాకేటనుకుంటారా మీరు? మూడో మందిరం ఎప్పుడైతే లెగిసిందో అబద్ధ ప్రవక్త బయలుపరచబడతాడు, అంత్యక్రీస్తు. వాడిని బయలుపరిచిన తర్వాత దానిలో హేయమైన కారణంలో వాడు పనులు చేస్తాడు, అక్కడ పన్ను ఉదయించడం, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. తర్వాత విషయం అంటే వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఏం జరుగుతుందంటే దేవుని రాకడకు వచ్చినటువంటి సూచనలు ఇక్కడ బాగా మనకు దగ్గర అయిపోయినాయి. వాళ్ళకి మూడో మందిరం కట్టేటువంటి సందర్భం చాలా దగ్గరగా ఉంది. చూడండి, మీరు మొన్న మధ్యన అమెరికాలోకి 5 ఎర్ర దున్నపోతుంది అంటే ఎద్దులను తీసుకెళ్ళారు వాళ్ళు బలి ఇవ్వడానికి. 3 ఎద్దులను అక్కడ బలివ్వాలి. ఆ బలిచ్చిన తర్వాత మచ్చ డాగు లేనటువంటి దాన్ని బలిచ్చిన తర్వాత మూడో మందిరాన్ని వాళ్ళు ప్రతిష్ఠ చేస్తారు. ఆల్రెడీ అమెరికా నుంచి దాన్ని పట్టుకెళ్ళారు. ఇవన్నీ చూడండి ఎంత 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 దగ్గరగా ఉన్నాయో మనకి, ఎంత సన్నిహితంగా ఉన్నాయో చూడండి మనకి. ఈ కారణాలన్నీ, ఈ ప్రవచనాలన్నీ మీరు బైబిల్ నుంచి చూసి అలాగా ప్రపంచాన్ని చూడగలిగితే మీకు చాలా దేవుని అక్కడ బాగా అర్థమవుద్ది. అందుకే ఇక్కడ అంటున్నాడు సహోదరులారా అని అడుగుతున్నాడు. ఎవరో అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్నాడు, సహోదరులారా అన్నాడు. సహోదరులారా అంటే వీళ్ళని ప్రేమించినట్ట, వీళ్ళని బాగా దగ్గరగా తీసుకున్నాడు, వీళ్ళని బాగా ప్రేమించాడు, వీళ్ళని బాగా సన్నిహితం చేసుకోగలిగాడు గనక సహోదరులారా అని పిలుస్తున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారి మీద వీళ్ళకి ఏముందంటే కొద్దిగా నేరో మైండ్ ఉంది. మీరు ఆ 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. కొద్దిగా నేరో మైండ్ ఉంది. ఏంటంటే ఆయన చేసినటువంటి పనుల తీరును బట్టి వీళ్ళకి కొన్ని అయిష్టంగా కలిగారు. అయినా సరే ఈయన ఏమనుకున్నాడు తెలుసా? సహోదరులరా అని చెప్పి దేవుని రాకడకు వచ్చినటువంటి మర్మాన్ని ఆయన చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. చూడండి, ఈ రోజున ఎదటోడు ఎవడైనా మనకు హాని చేస్తే వాడికి చేయవలసిన మేలు చేయం మనం. వాడికి వెళ్ళవలసినటువంటి పని, వెళ్ళవలసినటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఇవ్వం, వాడికి రెస్పెక్ట్ ఇవ్వం. ఏడ్రా నాకే విలువ ఇవ్వలేదు, నీకేం విలువ ఇస్తాంటారు నేను అని మాట్లాడతాం. కానీ ఇక్కడ ఆయన తిరస్కరించిన సరే, అంటే తిరస్కరించడం అంటే మొత్తానికి విలువేలేదు, కానీ కొన్ని భేదాభిప్రాయాలు కలిగినాయి. అయినప్పుడు కూడా సహోదరులారా మీరు ఏం చేస్తారంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దని చెప్తున్నాడు. ఈ వాక్యం మనం చదవాలంటే ఎవడో చచ్చిపోవాలి. మనకి ఎవడో కూడా సాగుపోయి కాడ చదువుతారు ఈ వాక్యాన్ని, సంఘంలో చదవరు చాలామంది. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, తెస్సలోనిక ఉన్నటువంటి సంఘానికి ఏమన్నాడంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏం చేస్తున్నారో దుఃఖపడు నిమిత్తము. అప్పటికే వాళ్ళకు దుఃఖం ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది. ఏం చేస్తుందంటే రోజు పనిలోకి వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వస్తుంది?
ఫైనాన్షియల్ స్ట్రెయిన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి రాదో. వీళ్ళు ఏం చేస్తున్నారో పని చేయడం మానేశారు. దుఃఖం ఎక్కువ. శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధమే కానీ, శారీరకంగా మనశ్శాంతి లేకపోతే ఆత్మ కూడా మనశ్శాంతి ఉందో. స్ట్రగుల్ అయిపోతాం, కొన్ని భావోద్వేగాలకు మనం గురైపోతాం, ఒత్తిడి లోనైపోతాం. వీళ్ళు ఏం చేశారు? పని చేయడం మానేశారు. కానీ వచ్చేసాడు ప్రభు, వచ్చేసాడు దేవుడు, వచ్చేసాడు దేవుడు వచ్చేసినాడు అని చెప్తున్నారు తప్ప కానీ, అలా చూసి ఉండిపోతున్నారు తప్ప కానీ, దేవుని కూర్చున్నటువంటి వాక్యపు వెలుగులో ప్రపంచాన్ని చూడడం మానేశారు. ఈ రోజున సార్వత్రిక సంఘం కూడా అదే పనిచేస్తుంది. బ్లెస్సింగ్స్, దీవెన, ఆశీర్వాదం అంటే ఆడు కూడా పోతున్నారు పని కట్టి. చూడండి, స్వస్థతలు అంటే చూడండి ఎంతమంది ఉంటారో. కానీ ఎక్కడ ఎందుకు లేరు? అంటే ఈ మాట నేను అనొచ్చు అనకూడదు. ప్రారంభంలో మన సంఘం ఎంత ఎందుకు పలసపడిపోయింది గెంజి? సత్యం చెప్పితే ఎప్పుడైతే సత్యాన్ని చెప్పామో జీర్ణించుకోలేని వ్యక్తులు ఉంటారు, వాళ్ళు దూరం అయిపోతారు. సత్యాన్ని సత్యంగా చెప్పండి, గెంజి పలసపడిపోతాయి, పెరిగి పలసపడిపోతాయి, ఇంకా నీళ్ళు ఎక్కువైపోతాయి. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేరు. సత్యాన్ని చెప్పండి, సంఘంలోకి వస్తాం మానేస్తారు. ఒక తల్లి ఎదుట ఒకసారి సడన్గా సంఘంలోంచి మానేసిందంట తల్లి. ఓ సంఘ పెద్ద అడిగాడంట, అమ్మ నువ్వు సంఘానికి క్రమంగా వచ్చేదాను కదా, ఎందుకు వస్తాం మానేసాను? సంఘ పెద్ద అడిగాడంట. ఆ తల్లి అందంట, పాస్టర్ గారు మాట్లాడితే ఏళ్ళు నా ఏపీకి చూపిస్తున్నాడు అని మానేయనన్న. సరిపోయింది సాంబరం. అంటే ఏళ్ళు చూపించకూడదు, గర్జించకూడదు, ఉన్నట్టు మాట్లాడకూడదు, సత్యాన్ని మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే ఏం చేస్తారు తెలుసా? సంఘం ఖాళీ చేస్తారు, వెళ్ళిపోతారు అలాగా వేరే సంఘానికి. అక్కడ బాగుంది దీవెన, నీ పిండి పిసుకు తోటి, నీ బుడ్డలు నువ్వు ఇంకేమీ అవదు, ఇంకా ఆశీర్వాదమే కూడా. ఏమైనా ఎట్టుకెళ్తావా? ఏం పట్టుకెళ్ళవు. కానీ వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఆశీర్వాదం దీవెన కానీ రేపొద్దున ప్రభు వస్తున్నాడు, మీరు సిద్ధపడండి, మీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచుందని చెప్పితే ఏమవుతుందో తెలుసా? సంఘానికి వచ్చడం మానేస్తారు. వాళ్ళు వచ్చినా అయ్యగారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా చెప్పేస్తారు, వస్తాడులే అని హార్ష్గా చెప్పకండి, కొద్దిగా స్లోగా చెప్పండి, జీర్ణించుకోలేకపోతున్నాం అంటారు అలాంటి జనం. చూడండి, అలాంటి వ్యక్తులమైన మనం ఉండే కంట నీతిమంతులమైన, యథార్థవంతులమైన, ఖండితంగా చెప్పే సేవకులమైన మనం ఉండగలిగితే, ఇక్కడ అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదా అంటున్నాడు. ఎవరు నిద్రిస్తున్నారో చెప్తారు కదా, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. వాళ్ళు అప్పటికే చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి చెప్తున్నాడు, వాళ్ళు నిద్రించారు. వాళ్ళ విషయంలోకి ఎలా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారో తెలుసా? చింతించకుండా, వేదన చెందకుండా, ప్రలాపించకుండా. అంటే ఏడవడం మానేమని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి బాధ ఉంటుంది, కనీసం నైతికత ఉంటుంది, కనీసం మోరల్ వాల్యూస్ ఉంటాయి. ఎవరైనా చనిపోయినప్పుడు మనం బాధపడాలి, దుఃఖపడాలి, అది కాదు. కానీ వాళ్ళెప్పుడు రానట్టుగా, వాళ్ళెప్పుడు మనతో సహవాసం చేయనట్టుగా ఫీల్ అయిపోయి అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా? ఆడి పక్కన నీ కూడా అవ్వాలి గొయ్య, అంత ఫీల్ అవ్వకూడదు. దేని గురించి అంత బాధపడిపోయి, అంత ఈడు తప్ప వేరే లోకం లేదు, ప్రపంచం లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతా కనుక మనకు ఉండదు ప్రపంచం. ఏమవుద్ది? ఈ శరీరం సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఎంతైతే ఫీల్ అవ్వాలో, ఎంతైతే బాధపడాలో, ఎంతైతే వేదన పడాలో అంతే వేదన పడాలి. ఏ వ్యక్తి గురించి అయినా అంతగా మించి మనం ఎక్కువైపోతే ఏమవుద్దో తెలుసా? మనం నిరీక్షణ ఉండదు. మనకి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాడు. అయ్యన్న ఏయో మనం ఆలోచించుకుంటాం, ఆ దేవుడు ఉన్నాడేటి, నాస్తికుడు వచ్చేస్తాడు ఇళ్ళలోకి అప్పటికప్పుడే. దేవుడు ఉంటే నాకెందుకు శ్రమలో, దేవుడు ఉంటే నాకెందుకు ఈ దుఃఖం? మీ ఇంటికాడ చెట్టేశారని జాన్ చెట్టు, ఎప్పుడు పడితే అప్పుడు కోసుకుంటారా కాయని? కాసినప్పుడు జాంకాయని పొద్దున్న మొదలెట్టి సాయంత్రం 6 ఎప్పుడైనా కోసుకొచ్చా జాంకాయ? అదేమన్నా టైం పెట్టిందా మీకు? జాన్ చెట్టు నా పలాంత చెయ్యి నా మీద టైం పెట్టిందా జాన్ చెట్టు? ఎప్పుడు పడితే మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు కోసుకుంటాం. అలాగే దేవుడు కూడా మనకిచ్చినటువంటి బంధుత్వం ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆయన ఇస్తాడో తీసుకుంటాడు, ఆయన ఇష్టం అది. దాన్ని నువ్వు ల్యాండ్ ఆర్డర్ మీటింగ్ చేసినట్టుగా లేదు, పెద్ద రకంగా మీటింగ్ చేసినట్టుగా లేదు, నా జీవితంలో తెవడానికి వీలు లేదు, నా జీవితంలో ఇయ్యే ఉంచు, సుఖాలే ఉంచు, ఆనందాలే ఉంచు, ఆశీర్వాదాలు ఉంచు అన్నట్టుగా ఫీల్ అవుతాం మనం. కానీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని వేదనకరమైన పరిస్థితులు సంభవించడం వల్ల మనకేమవుతుంది తెలుసా? మన జీవితం ఒక ఉద్దేశం అర్థమవుతుంది. వెళ్ళాలి, బాధల్లోకి వెళ్ళాలి, వేదనలోకి వెళ్ళాలి, శోధనలోకి వెళ్ళాలి, ప్రతి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి. కానీ మనం ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకోవాలి. వీళ్ళకి అలా చేసిన తర్వాత వీళ్ళకి కలిగినటువంటి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళ నిరీక్షణ కోల్పోయేటువంటి సందర్భం ఉందని అపోస్తలుడైన పౌలు గారు గ్రహించాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు వచ్చేటువంటి భారభరితమైనటువంటి వ్యతిరేకతను బట్టి నిరీక్షణ కోల్పోయే సందర్భం ఉంటే గనక
ఎదుటి వాళ్ళు దుఃఖపడినట్లుగా, ఇతరులు దుఃఖపడినట్లుగా, ఇతరులు వేదన పడినట్లుగా, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరీక్షణ లేని వారిగా బ్రతుకుతున్నట్లయితే మనం అలా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసా, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు మనకి. ఎందుకంటే తెలుసా, మనం ఎలాగైతే బ్రతికామో, నీతిగా న్యాయంగా ఎలాగైతే బ్రతికామో, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగ బ్రతికితే గనక వాళ్ళు కూడా మనం చూడగలుగుతాం, వాళ్ళు కూడా మనల్ని చూస్తారు. అలా చూసేటువంటి టైం లైన్ ఒకటి ఉంది. మీరు ఇప్పుడు చూసారు లేదో, ఏఐ బాగా డెవలప్మెంట్ అయింది. చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ కవళిక, వాళ్ళ స్వభావం ఎలాగైతే ఉంటుందో సేమ్ దానికి వాయిస్ ఇచ్చి ఆ ఫోటో వెత్తే ఆ రకంగా వచ్చేస్తుంది. దాన్ని వచ్చేసి సేమ్ మనిషి ఉన్నట్టుగా మాట్లాడుతుంది, మనతోటి వాయిస్ ఉంటుంది. చూడండి ఎంత ఆశ్చర్యం. అలాగే సాధారణమైనటువంటి మనిషికి, దేవుడు సూచించినటువంటి మనిషికి ఎంత జ్ఞానం ఉంటే ఆ మనిషిని సూచించినటువంటి దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి? ఉండదంటారా? ఉంది. కనుక ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోతే బాగా చచ్చాడురా అంటామా? చనిపోయాడు అంటాం. అంటే చనిపోయాడు అనేటువంటి పదం ఏకవచనం బహువచనమా? అర్థమవుతుందా? చనిపోయాడు అనేటువంటి పదం ఏకవచనమా బహువచనమా? ఏకవచనం ఎందుకైంది? చనిపోయాడు బహువచనం. చనిపోయాడు ఏకవచనం అంటే చచ్చాడు అనాలి, చచ్చాడు అనాలి. బహువచనం అయితే చనిపోయాడు అనాలి. అంటే ఎక్కడికో పోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరన్నా చనిపోయినప్పుడు చనిపోయాడు అంట, ఎక్కడికో పోయాడు, ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మన మాటల్లోనే సాదాగా అలాగంటున్నామంటే చూడండి, ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వాక్యం చెప్తుంది ఏదో ఒక రోజున మన మధ్యలో ఉంటాడు, ఏదో ఒక రోజున మన మధ్యలో వస్తాడో. అలాంటి వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక మీరు ఏం చేస్తారంటే, ఇతరుల వలె దుఃఖించి మీరు ఏం చేస్తారంటే తెలుసా, అలాగా పని పాట లేకుండా తిరిగేకండి. మీరు ఏం చేస్తారో తెలుసా, కింద చూడండి 14 వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మృతుల్లో నుండి లేపినటువంటి సందర్భాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆ సందర్భాన్ని కనుక మీరు మర్చిపోతే కనుక, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి ఎలాగైతే లేపాడో అలాగే మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే గనక, ఆయన యందు నమ్మిక ఉంచితే గనక ఆ ప్రకారం మనము కూడా లెగిస్తాం. ఒకవేళ రేపే దేవుని రాకడ జరిగిపోయింది అనుకోండి, రేపే దేవుని రాకడ జరిగిపోయింది అనుకుందాం. ఏంటంటే ఒకవేళ ఈ రేపే దేవుని రాకడ వచ్చేసినా సరే మనం నమ్మేటువంటి విశ్వాస భక్తి ఉందా మన దగ్గర? నమ్మాలి. ఏంటంటే తెలుసా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు రేపే ఒకవేళ వస్తే కనుక ఎత్తబడేటువంటి వారు ఎంతమంది, విడబడేటువంటి వారు ఎంతమంది? ఎప్పుడైనా ఆలోచించగలిగారా? ఎప్పుడైనా ట్రాలీ చేయగలిగారా? ఎలాగే నేనంటే నువ్వు అక్కడ వెళ్ళిపోతాలో పైకి అన్నారు నన్ను విశ్వాసులు. నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది. నేను అంటాను నేను వెళ్ళిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ఆత్మీయత సిద్ధపాటును బట్టి మీరు అనాలి, ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను. మనలో అపరాధ భావం ఉండదా? మనలో పాప నైతికత ఉండదా? పాప స్వభావం ఉంటుంది. విభేదాలు ఉండవా? ఉంటాయి. మాట మాట కలవని సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నీ సందర్భం నీది, నా సందర్భం నాది, నీ పని నీది, నీ వాతావరణం నీది, నా వాతావరణం నాది. కలవకపోవచ్చు. అయినా వాటిని బట్టి తీర్పు తీర్చి దేవుడు మన పరలోకం తీసుకెళ్లకుండా ఉంటాడంటే ఉండడం. ఎందుకంటే మనం ఎలా రక్షించబడ్డాం? కృపచేతనే రక్షించబడ్డాం. అలాగని కృపచేత రక్షించాడని పాపం చేస్తూ ఉంటామా? చెయ్యం. ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని మనం ఉపేక్షించుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ ఏం చేయలేదు తెలుసా, దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడు. ఆయన లేపినటువంటి దేవుడు నన్ను కూడా లేపుతాడు. ఇది ఒకవేళ సంఘ విశ్వాస మూలాల్లో ఏమైనా కొనువరుగైపోతే గనక మనం చెప్పేటువంటి వారిగా ఉండాలి. వినేటువంటి వారున్నా లేకపోయినా సరే ఏం చేస్తాడో తెలుసా, 15వ వచనం చదవండి ఒకసారి. యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువుడు అక్కడి వరకు సజీవులుగా నిలిచి ఉండు మనము ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఇప్పుడు పౌలు గారు అప్పుడున్నటువంటి సందర్భం, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నాడా పాస్ట్ టెన్స్లో ఉన్నాడా ఒకసారి చూడండి. ఆ సందర్భం సజీవులమై నిలిచియుండు మనము అన్నాడు ఆయన. సజీవులమై నిలిచియుండు మనం అన్న మాట ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రజెంట్ టెన్స్, అవునా కదా? అంటే సజీవులమై నిలిచియుండు మనము ఆయనతో పాటు ఏమన్నాడు ఆయన? నిలిచియుండు మనమందరూ నిద్రించున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరమంటున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు ఏం ఫీల్ అవుతున్నాడంటే, ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భంలో కనుక ప్రభు వస్తే కనుక మృతులైన వారి కంటే ముందర నేను లేచిపోతానని విశ్వాసం కలుగుతుంది ఆయనకి, పౌలు గారికి. మీకు అర్థమైందన్నమాట. అప్పుడు నా ప్రజెంట్ టెన్స్లో ఆయన ఆలోచించుకున్నాడు, కానీ అప్పుడు ఆలోచించగలిగినటువంటి మాట ఇప్పుడు కూడా ఆయన రాలేదు. కానీ పౌలు గారి విశ్వాసం ఏంటంటే తెలుసా,
ఒకవేళ ఇప్పుడే కనుక వస్తే సజీవుడమైనటువంటి నేను, సజీవంగా బ్రతుకున్నటువంటి నేను లేచిపోతాను దేవుని దగ్గరికి అంటున్నాడు ఆయన. చూడండి, ఆ మాట మీకు అర్థమైందో లేదో ఒకసారి చదువుతారా? యేసు ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరమండి. అంటే అప్పుడున్న సందర్భంలో ఆయన చెప్పుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రజెంట్ టెన్స్లో ఉండి చెప్పుకున్నాడు. అంటే నాకంటే ముందుగా ఒకవేళ చనిపోయిన వారిని బట్టి నేను ఇప్పుడు కనుక ప్రభు రాకుండా నా సమయంలో వస్తే కనుక ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? మృతులైన వారికంటే ముందుగా నేను వెళ్ళిపోతాను. నా తర్వాత ఎవరు వస్తారో తెలుసా? మృతులై దేవుని యొక్క పరవాసులు, అంటే దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు నా తర్వాత వస్తారని ఫీల్ అవుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం. ఇప్పుడు మనమే కనుక ఈ మాట అనగలిగితే ఎంత ధన్యకరంగా ఉంటుందో చూడండి. రేపు కనుక ప్రభు రాకడైతే ఈరోజు నేను వెళ్ళిపోవాలి, నా తర్వాత నా బంధువులు, నా మిత్రులు రెప్పపాటును వాళ్ళు వస్తారు అనేటువంటి విశ్వాసం మనకు కలగాలి. ఈ మాట చాలా 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 మెయిన్ లైన్లో ఉండాల్సినటువంటి సంఘానికి విషయం ఇది. ఏ విషయమో తెలుసా? ప్రభు రెండో రాకడ. ఆయన మృతుల నుంచి లేచాడు. మృతులలోంచి లేచిన తర్వాత రెండో మారు రాబోతున్నాడు. ఆయన రెండో మారు ఎలా రాబోతున్నాడు తెలుసా? ఒక రాజుగా రాకపోతున్నాడు, ఒక ప్రధాన దూత శబ్దంతో రాకపోతున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి అధికారంతో రాబోతున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మనలను ఆయన పిలిచినటువంటి గుణాతిశయమును బట్టి ఆయన రాజ్య వారసులుగా చేయబోతున్నాడు. గనక మీరు ఒకవేళ విశ్వాసం అనేది ఒకవేళ లోపించుంటే గనక, ఇగో తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి నిరీక్షణ లేనిటువంటి వారిగా ఉంటే గనక, ఈ అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళకే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి మనకి రాసినప్పుడు మనకు కూడా స్ట్రైక్ అయినటువంటి విషయం ఏంటో తెలుసా? నిద్రించుచున్న వారి కనుక కంటే ముందుగా మనం ఏం చేస్తున్నామో తెలుసా? సజీవులుగా ఉన్నటువంటి మనము రేపే గనక, లేదంటే ఈరోజే గనక, సాయంత్రమే గనక, లేదంటే మధ్యాహ్నం గనక, లేదంటే ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేచ్చు. ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. వస్తానన్న దేవుడు తప్పక వస్తాడో. మన విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవారమై దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ధన్యత మనందరికీ కలిగించునుగాక. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.